నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్ వార్తలకు స్పందన లభించింది. షేకాబీ కాలనీ 19వ డివిజన్ షేకాబీ కాలనీలో జరుగుతున్న పరిణామాలు. వరద రావడంతో కయ్యలు కొట్టి రోడ్లపైన ఇసుక దిబ్బలు మేటలు వార్తను ప్రసారం చేసిన వార్తకు స్థానిక 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు స్పందించి ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ మోర్లు కట్టే అవసరం ఉందో, రోడ్లపైన మట్టి కానీ సీసీ రోడ్లు కానీ నిర్మించే అవసరం ఉందో వాటిని స్థానికులతో అడిగి తెలుసుకుంటున్నారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అటు దృశ్యాలను మీరు చూస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ షేకాబీ కాలనీ. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి షేకాబీ కాలనీలో గోడల పక్కపన్న ఇక్కడ కయ్యలు కొట్టడంతో రోడ్లు కూడా చెడిపోవడంతో షేకాబీ కాలనీ వాసుల గోడును విని స్థానిక 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు వచ్చి పరిశీలిస్తున్నటువంటి దృశ్యం. పని చేస్తున్నామా, చెడ్డ పని చేస్తున్నామా, మనం మన దారిన ఇప్పుడు గవర్నమెంట్కి ఒత్తిడి చేసి మా కాళ్ళకి ఇవి లేవు, అవి లేవు, ఇది లైట్ లేవు, షట్టర్ లైట్ లేదు, ఏది లేదు, మరి అక్కడ గుట్ట కింద ఉన్నాం కాబట్టి తేళ్ళు పాములు అన్నీ ఉంటాయి కాబట్టి గుడ్డెలు కూడా ఈ గుట్టకు ఉన్నాయి కాబట్టి భయంతో ఉందని చెప్పి మీరు కూడా చెప్పాలి. అది మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా ఎప్పుడు అవుతుంది. మాకు గవర్నమెంట్ మనది ఉన్నది కాబట్టి నేను పురుమల సీనన్న చెప్పడం జరుగుతుంది, మంత్రి గారికి ఎప్పుడు అవుతుంది, మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా ఎప్పుడు అవుతుంది. కాబట్టి మా దృష్టికి తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రజల ఆలోచన కూడా మీరు తీసుకొని కూడా మాలాంటి చెప్తే మేము కూడా అన్ని రకాల పనిచేసేందుకు ముందుంటాం. ఇక మనమే పట్టించుకోకపోతే మన ఊరు ఇంకోరు పట్టించుకుంటారు. ఇక మన అందు గురించి మనం అందరం కలిసి ఏకమయ్యి మన డివిజన్ కాపాడుకుందాం, మన కాలనీలు కాపాడుకుందాం, మన ప్రజలు కాపాడుకుందాం, చిన్నోళ్ళని పెద్దలని అక్కల్ని చెల్లెల్ని అందరినీ కాపాడుకుందాం మనం. ఓకేనా? రైట్. మరి నేను చేస్తానా, నువ్వు చేసే పని అయితే నువ్వు చేసేయి, నేను చెప్పే పనిలో నేను ఉంటా. ఓకే అన్న, మంచిది. రేపు చేసేయండి మరి. రైట్ రైట్ అన్న, మంచిది. పెద్ద కాలువకు షేకాబీ కాలనీలో సమస్యల పరిశీలన కోసం వచ్చిన సందర్భంలో వర్షం రావడంతో ఫ్లడ్ వరద వస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. వరదను పరిశీలిస్తున్నటువంటి పర్వతం మల్లేశం గారు. షేకాబీ కాలనీలో సమస్యలు నెలకొన్నాయన్న వార్తకు స్పందించి కరీంనగర్ కార్పొరేషన్ 19వ డివిజన్ పరిధిలోని షేకాబీ కాలనీలో సమస్యల పరిశీలన కోసం వచ్చినటువంటి 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మల్లేశం గారు పరిశీలిస్తున్న తరుణంలో సడన్గా వర్షం రావడంతో ఫ్లడ్ వస్తున్నటువంటి దృశ్యం, వరద నీరు ఉప్పొంగి వస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇంటి గోడ పక్క నుంచే నీరు రావడంతో కయ్య కొట్టడంతో ఇలా రోడ్డు కూడా కోసుకుపోయిన దృశ్యం. అలా రోడ్డు పైన ప్రవహిస్తున్న నీరు, ఇసుక దెబ్బలు పెట్టినటువంటి దృశ్యం. చెత్తీర్ల సహాయంతో వరద ప్రవాహాన్ని పరిశీలించేందుకు వెళ్తున్నటువంటి 19వ డివిజన్ షేకాబీ కాలనీ నాయకులు వారితో కలిసి
పరిశీలిస్తున్నటువంటి 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మల్లేశం గారు వరద ఉధృతిని మీరు చూడొచ్చు. సింహాద్రి కాలనీ అన్ని వాడల్లో నిర్మించిన మురుగు కాలువలో నీరంతా ఒకే మురుగు కాలువలోకి రావడంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి దృశ్యం. ఈ నీరంతా షేకాబీ కాలనీలోకి వెళ్తుంది. వరదను పరిశీలిస్తున్న 19వ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతం మల్లేశం గారు స్థానికులు సమస్యను వివరిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. గుట్టపై నుంచి వరద కాలనీలో నుంచి ఈ కిందకు వస్తుందని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇది రోడ్డుపై ప్రవహించి ఇళ్ల పక్క నుంచి వెళ్తుందని, తద్వారా గోడలు కూలే ప్రమాదం ఉందని, రోడ్డు పాడైపోతుందని సమస్యను తెలియజేస్తున్నారు. సింహాద్రి కాలనీ పైన మీరు చూస్తున్నది. ఆ సింహాద్రి కాలనీలో ఉన్న ప్రతి గల్లీ దాదాపు 10 లైన్లు ఉంటాయి కావచ్చు. ఆ 10 లైన్లలో నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఈ మోరి ద్వారానే ఇటు కిందికి వస్తాయి. ఆ వరద ఉధృతిని జరుగుతున్న పరిణామాలను స్థానిక 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మల్లేశం గారు పరిశీలిస్తున్నటువంటి దృశ్యం. సమస్యను గురించి స్థానికులను అడిగి తెలుసుకుంటున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. సింహాద్రి కాలనీ లైన్ వర్షంలో సైతం గొడుగు పట్టుకొని పరిశీలిస్తున్నటువంటి దృశ్యం. సూచనలు సలహాలను తీసుకుంటున్న దృశ్యం. స్థానికులు షేకాబీ కాలనీ వాసులు, షేకాబీ కాలనీ లీడర్లు కమర్బాయ్, ఫజల్, ఖలీల్ తదితరులు పాల్గొని సమస్యలను విన్నవించారు. ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపుతానని వారికి మాట ఇవ్వడం జరిగింది. జాకిర్ గారు స్థానిక నాయకులు మల్లేశం గారితో రోడ్డు పైన వరదతోని కయ్యగొట్టడంతో ఆటో కార్మికుడు అందులో ఇరుక్కుపోవడంతో వారికి కూడా సహాయం చేసి ఆ ఆటోను బయటికి తీసినటువంటి దృశ్యాన్ని మీరు చూసినారు ఇప్పటిదాకా. ఇలాంటి పరిస్థితి నెలకొంది షేకాబీ కాలనీలో. రోడ్డుపైనే నీరు ఈ విధంగా ప్రవహిస్తున్న దృశ్యం. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు. స్థానికులు సమస్యను వివరిస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. రోడ్డుపైనే వరద ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. వరదను పరిశీలిస్తున్నటువంటి నాయకులు స్థానిక షేకాబీ కాలనీ వారితో కలిసి పర్వతం మల్లేశం గారు సమస్యను అడిగి తెలుసుకుంటున్న దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని కోరుతున్న స్థానికులు. ఇంతకుముందుకు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా, మన ఓట్లకే అంకితమయ్యారు కానీ తప్ప మనల్ని వాడకం చేసారు కానీ తప్ప మన బాధలు అడుచుకునే వాళ్ళు కనవడలే. మన ఓట్ల గురించే వచ్చారు కదా తప్ప మన ఓట్ల గురించి ఆలోచించారు కదా తప్ప మన బతుకుల గురించి అయితే ఆలోచించలే. మనము పేద కుటుంబాలకే పుట్టుకొచ్చినాం కాబట్టి మనల్ని కానరు ఈ ఉన్నోళ్ళు. ఈ ప్రభుత్వము ఇంతకుముందుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మనల్ని కానరు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబానికి సంబంధించింది.
ఫ్రీ బస్ 500కే సిలిండర్ ఉన్నది. అన్ని రకాలుగా సహాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మన రేవంత్ రెడ్డి సార్ గారు ఆయన ప్రతి పని ఇచ్చిన మాట తప్పలేడు, ప్రతి పని చేస్తున్నాడు కాబట్టి ఇది కూడా మోరిగాటిచ్చే బాధ్యత మన పురుమల శ్రీరాముడు. ఇంతకుముందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు. అక్కడక్కడ కాలనీలల్లో సిసి రోడ్లు మోరీలు కూడా దగ్గరుండి చేపిస్తుంది కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి చిన్న వానకే పెద్ద వరద అయిపోతుంది. ప్రతి ఇంట్లకు వాటర్ రావడం జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా ఈ సీసీ రోడ్డు మోరి మన ప్రభుత్వంలో మన పురుమల సీరన్న ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ద్వారా ఆ సీసీ రోడ్లు తప్పనిసరి వేపిద్దాం. ఓకే, ఇంత ముందుకు నేను తెలుసు కదా, ఆ రోజు నుంచి ఓడిపోయిన కాంచి ఈ రోజు వరకు తిరుగుతున్నా. ప్రతి ఒక్కరి ఆ చిన్నదానికి పెద్దదానికి ఆపదికి నేను అరుచుకుంటున్నా. ఆపదికైనా కష్టానికైనా నేను ముందుంటున్నా. మన డివిజన్లో ఏ వాడకట్టైనా సరే, ఏ గల్లైనా సరే, ఇప్పుడు మన షేకాబీ కాలనీలో ఎక్కడైతే ఆగిపోయినాయో మోరీలైనా సీసీ రోడ్లైనా అని చేపించే బాధ్యత మాది. మేము తీసుకుపోయి ఈ విషయము మన పురుమల సీరన్న దృష్టికి కంపల్సరీ తీసుకుపోతా. ఓకే, ఓటు విషయం పక్క పెడితే ఇప్పుడు మనకు కావాల్సింది పనులు. మనకు పనులు చేపించే నాయకులు కావాలి తప్ప ఓట్ల గురించి ఏదో మాట్లాడే మూమెంట్ అయితే మనకు అవసరం లేదు. పని చేసేవాడిని నేను ఉన్నా కాబట్టి నేను ఉన్నా. మన ప్రభుత్వం ఉంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మన నాయకులు ఉన్నారు, మన మంత్రులు ఉన్నారు, మన కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి పురుమల సీనన్ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఆదుకుంటున్నాడు, ప్రతి పనిలో ముందుంటున్నాడు, ప్రతి పని చేసి పెడుతున్నాడు. ఈ విషయం ఖచ్చితంగా సీనర్ దృష్టి తీసుకుపోతా. ఓకేనా? ఫ్రీ బస్సు ఉన్నది, 500 సిలిండర్ ఉన్నది, 200 యూనిట్ల దాకా కరెంట్ ఉన్నది. మనది ఇది మన వాడకం చేసిన దీని ప్రకారం ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు ఇచ్చేది మేము తీసుకొచ్చేస్తాం. అక్కడ మున్సిపాలిటీలో దగ్గరుండి ఏ ప్రాబ్లం ఉన్నా మేము చూసుకొని మీకు తెప్పిస్తాం. ఆధార్ కార్డు ఇవ్వండి, ఇచ్చేసిన ఓకే, సంతోషం. అది కాకపోతే మరోసారి అన్న చెప్తే నేను నాకు చెప్తాడు. నా నంబర్ కూడా తీసుకోండి, నేను నాకు కూడా ఫోన్ చేయండి కదా. ఈ రోడ్డు మొదటిగా లాస్ట్కి వెళ్తుందా? వెళ్తే సరిపోతుంది, చేపిద్దాం. ఇక్కడ దాకా అది ఫ్లాట్ అన్నది ఈ పలానా కార్యంలో ఈ ప్రాబ్లం ఉంది, రోడ్డు బాగాలేదు, అంత గుంటలు ఉన్నాయి కాబట్టి మొరం కావాలంటే ఏమన్నా మీరు పెట్టుకొని తీసుకుపోయి మొరం మూసుకోండి అని చెప్పి దొరగారు చెప్తున్నారు. చాలా సంతోషం. ఆయన మనకు అసలు గత ఒక 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంటే మన 19వ డివిజన్లో ప్రతి వాడకట్టుకు ఆయన ద్వారా ఎంతో మందిని ఆదుకునే మూమెంట్ కూడా కనబడు. ఈ మధ్యలోనే నాకు బాగా పరిచయం అయిపోయాడు. నేను ఒక్క ఫోన్ చేస్తే పలానా వ్యక్తికి నువ్వు ఫోన్ చేయి, నువ్వు మొరం తీసుకుపోయి ప్రతి కాలనీలో మొరం పోపి నా పేరు చెప్పి అన్ని రకాలుగా ముందుండి నడిపి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అబూబకర్ ఖాలిద్ సాబ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన వాస్తవంగా అన్ని రకాలుగా ఆ మట్టి సహాయం చేసి ఆ మొరం సహాయం చేసిన పెద్ద గ్రేటు. ఆయనకు మన డివిజన్ తరఫున, మన డివిజన్ ప్రజల తరఫున ఆయనకు నమస్కారం తెలియజేస్తున్నా. ఇలాంటి స్వాయం ఎన్నో కుటుంబాలు కూడా ఆయన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.